ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. నిన్ను చూచిన దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడేవాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితానికి దేని వలన ఆనందం పోయిందో, ఏ పరిస్థితుల వలన నీవు సంతోషాన్ని పోగొట్టుకున్నావో తిరిగి నా దేవుడు అవి నీకు సమకూరుస్తాడు. అందుకే వాక్యంలో ఏముందో తెలుసా? నేనే వారిని ఆనందింప చేస్తాను. అందరూ ఆమేనండి. నీ జీవితానికి ఆనందం కలగాలి అనుకుంటే ఆయన మాత్రమే చేయగలగాలి. నిన్ను ఆనందమయం చేయగలిగిన ఒక ఆలోచన పరిశుద్ధ గ్రంథములో నుంచి చదివి మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. కీర్తనాకారుడు రాసిన 31వ కీర్తన 19వ చరణంలో ఇలాగున రాయబడి ఉంది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ 2 పదాలు వాడాడు. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, రెండవది ఆయనను ఆశ్రయిస్తే ఆయన మేలుడు వెంట మేలుడు సమకూరుస్తాడట. అపరిమితమైన మేలుడి చేత నిన్ను తృప్తిపరుస్తాడట. నీ జీవితానికి కావలసినంత క్షేమాన్ని కలుగ చేస్తాడట. ఈ మాటలు విన్నప్పుడు గత నెలలో నలిగిపోయిన అనుభవంలో ఉన్నావు కదా, గత నెలలో కృంగిపోయిన అనుభవాల్లో సాగుతున్నావు కదా, ఏమో ఈ నెల ఎలా నడుస్తుందో అని కలవరపడుతున్నావుగా. కానీ దేవుడు నిన్ను, నీ అవస్థను, నీకు పట్టిన చెమటను, నీవు కార్చిన కన్నీళ్లను, నిరాశలో నీవు మగ్గిన అనుభవాలను ఎరిగిన దేవుడు, నేను వీళ్ళకి మేలు చేయాలి, వీరిని నేను ఆనందింపచేయాలి అనుకుంటున్నాడు. అయితే దాన్ని నువ్వు అనుభవించాలి అనుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమును, రెండవది ఆయనను ఆశ్రయించడము అనే పని నువ్వు చేయాలి. ఈరోజు ఈ మాటలు విన్నాక భయభక్తులు కలిగిన నీవు ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు? ఆయనను నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీ విషయంలో బాధ్యత కలిగిన దేవుడిగా ఉంటాడు. నీ పట్ల కన్న తండ్రిగా వ్యవహరిస్తాడు. ఆయన నీవు ఆశ్రయిస్తే నేనే నీకు నాయకుడిని నడిపిస్తా అంటూ ముందుకు వస్తాడు. ఆయన తండ్రిగాను, ఆయన నాయకుడిగాను, ఆయన దేవుడిగాను నీ ముందు నడవడం మొదలు పెడితే నీ జీవితం ఎంత ధన్యమవుతుంది. కనుక ఈ రోజున ఈ విషయాలు మీరు మనసులో పెట్టుకొని, నేను శక్తిహీనుడను, నేను బలహీనుడను, నా వల్ల కావడం లేదు, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తాను అని నువ్వు కానీ వెళ్ళగలిగితే, మన పితరులందరూ ఆ మార్గంలోనే వెళ్ళారు. ఆయనను ఆశ్రయిస్తే ఆయన సింహాసనం కదులుతుంది. ఆయనను నీవు ఆశ్రయిస్తే ఆయన కనికరం ఊరేగుతుంది. ఆయన నీవు ఆశ్రయిస్తే తాను వెంటనే స్పందించగలిగిన వాడు. ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఎవరు నిన్ను మరిచినా, ఎవరు నిన్ను విడిచినా ఆయన మాత్రం నిన్ను విడవక బాధ్యత కలిగిన తండ్రిగా, ఓ బాధ్యత కలిగిన దేవుడగా, నీవు గొర్రెవైతే బాధ్యత కలిగిన కాపరిగా,
నీవు రోగివైతే స్వస్థపరిచేవాడుగా ఆయన బాధ్యత నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఈ రోజు నుంచి నెరవేర్చునుగాక. ఆయన తన బాధ్యతలు నిర్వహిస్తే నీకెంత ఆనందం కలుగుతుందో. కొన్ని మాటలు చెబుతాను, బాగా వినండి. ఇశ్రాయేలుడనే జనాంగం బయలుదేరి వెళుతున్న రోజులవి. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారండి. ఎంత ఆనందంగా ఊరేగారు. వాళ్ళ పయనం సాగుతూ ఉండగానే ఆ పయనములో అనేకమైన సంఘటనలు జరిగాయి. మీకు కూడా ఒక మాట చెబుతాను. మన జీవితం ప్రారంభమైన నాటి నుండి ఒకే పోకడలో ఉండదు. ఒకప్పుడేమో మెరిసే కొండలాగా ఉంటుంది జీవితం, మరొకసారి ఏమో గాఢాంధకార లోయలాగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ మార్గంలో వెళుతుంటే పొగిడే వాళ్ళ గుంపు అంట పడతారు. ఇంకా కొంత దూరం పైనుంచి చేస్తే నీకు గోతులు తవ్వే సమూహం ఊరేగుతూ ఉంటుంది. ఇది గొప్ప వింత కాదు. దేవుడు నడిపించే మార్గంలో పాఠాలు నేర్పుతుంటాడు, అనుభవాలు నీకు అందిస్తుంటాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి దేవుని వైపే చూడగలిగే ఒక సత్తా కలిగిన విశ్వాసిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. చేయడమే కాదు, అది నీకు పాఠంగాను వెనకొచ్చే తరానికి సాక్ష్యంగా ఉండేట్టుగా ఆయన కార్యం చేయగలిగిన వాడు. అదే జరిగింది వాళ్ళకి. అంత దూరం వెళ్ళారండి. ఎక్కడ చూసినా కన్నులు పైకెత్తి నీళ్లు కానరాల. నీళ్లు కానరాకపోతే బాధపడిపోయారు, అలమటించారు. కారణం ఒక్కరు కాదు, లక్షల మంది నడిచి వెళతా ఉన్నారు. ఆ లక్షల మందికి నీరే లేకపోతే ఇక వాళ్ళ మనుగడ ఏమవుతుంది? నీరు ఒక్కటే కదా మనల్ని ఆదరించేది, తెప్పరిల్ల చేసేది, మనకు ఆయుష్ను నిలబెట్టేది. మన పరిస్థితులన్నింటిలో కూడా నీటితోనే మన జీవితం ముడిపడి ఉంటుంది. నీటి బొట్టు లేకపోతే పడే బాధ ఎంత అంత అని చెప్పలేముగా. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఎందుకని దేవుడి మార్గాలను నడిపిస్తున్నాడని నీళ్లు కనబడక వేదన పడ్డారు. వేదన పడ్డ వాళ్ళంతా మోషేను చూచారు. ఈ మోసే వాళ్ళనే కదా మేము పాడైపోయాం. దేవుడని చెప్పాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడన్నాడు, అన్నట్టుగానే చేశాడు. కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితులు మారిపోయాయిగా అంటూ మోషే మీద తిరగబట్టడం, కేకలు వేయటం, కొన్నిసార్లు రాళ్ళు విసరడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజున నీళ్లు లేక అల్లాడుతున్న దినంలో కొంచెం ముందుకు వెళ్ళారండి. కంటికి నీళ్లు కనపడ్డాయి. ఆ నీళ్లు కనపడగానే సంబరపడిపోయి, అమ్మయ్య నీళ్ల ఊట కనబడుతుంది అంటూ పరుగున వెళ్ళారు. నెమ్మదిగా ఆ నీళ్లు తీసి నోట్లో వేసుకున్నారు. వేసుకున్న మరుక్షణం ఏమైంది తెలుసా? అంతా చేదే. అంటే తాగడానికి ఉపయోగం లేని నీరు అయిపోయింది. నోరంతా చేదైపోయింది. అవసరం తీరడం కంటే బాధ ఎక్కువవుతూ వచ్చింది. ఇక చూడండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఎరుగుదురుగా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇదే కార్యం జరుగుతూ ఉంటుంది. మనమేమో ఆశిస్తాం, కానీ ఆశించిన ఫలితం కంటే దానికి వ్యతిరేక పవనాలు ఊరేగుతాయి. మంచి జరుగుతుంది అనుకుంటాం, కానీ జరగకూడని చెడంతా జరుగుతుంది. నెమ్మదిగా ఉంటాము అనుకుంటాం, కంటికి నిద్రపట్టని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, చేదు అనుభవాలు తప్పకుండా ఎదురవుతాయి. ఆ చేదు మనల్ని దేవుని నుండి దూరం చేయాలని కోరేవి కావు. కానీ దేవుని పూర్తిగా అవగాహన చేసుకోలేక కొన్నిసార్లు కలవరపడతాం, కంగారు పడతాం. పేరు అక్కడికి వెళ్ళాక నీళ్లున్నాయి కానీ చేదయ్యాయి. మీకు అవకాశం ఉంది కానీ ఉపయోగం లేదు. ఆస్తి ఉంది కానీ అక్కడగా రాలేదు. అయిన వాళ్ళు ఉన్నారు కానీ నీ వైపు తేరి చూడలేదు. నాకు తెలివి ఉంది కానీ ఉపయోగపడలేదేగా. నీరుంది నీకు ఉపయోగపడలేదేగా. నీళ్లు కనబడ్డాయి కానీ నీకు తృప్తి కలగలేదేగా. ఎన్నిసార్లు ఈ మార్గంలో వెళ్ళలేదండి. కోట్లున్నాయి కానీ తృప్తి లేదుగా. జీవితంలో పరిగెత్తాడు, ఎంత నియమంగా ఉన్నాడు, కానీ ఆరోగ్యం వాటి వల్ల కలగడం లేదుగా. ఈ శుభవేళ నేను చెప్పగలిగిన ఒకే ఒక మాట, నీ ఆత్మీయ పోరాటంలో సాగి వెళ్ళేటప్పుడు అనేక రకాల చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చేదు అనే అనుభవం నీకు అంతా నష్టాన్ని, కష్టాన్ని, కన్నీళ్ళు తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఆశించింది అనుకున్నట్టుగా జరగదు. ఆశించింది ఒకటి, జరిగేది మరొకటి. అలాంటప్పుడు ప్రాణం తల్లడిల్లిపోదు. చేదు అనుభవాలు. కొన్నిసార్లు వ్యాపారంలో చేదు,
కొన్నిసార్లు సహవాసంలో చేదు, కొన్నిసార్లు స్నేహితులు అని అనుకుంటాం, స్నేహితుల్లో కూడా చేదు మడుగులు ఉంటాయి. అది మొదలైన వెంటనే గుండెలో బాదుకుంటూ నా పరిస్థితి అయిపోయింది అనుకోబాకు. ఈ రోజున నీవు ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయిస్తే ఆయన నీ కొరకు మేలుడు సిద్ధపరిచే దేవుడు. ఇలాంటప్పుడు మోషే నెమ్మదిగా దేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెడుతున్నాడు, అయ్యా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, అయ్యా తాగడానికి నీళ్లు లేవు, ప్రాణం తెప్పరెళ్ళడం లేదు, అయ్యా కనికరించవా అని అర్థించాడు. వెంటనే దేవుడు చక్కని సిద్ధపరిచిన ఒక చెట్టును చూపించాడు. సిద్ధపరిచిన చెట్టు చదవండి. నిర్గమాకాండంలో మీరు చాలాసార్లు చదివిన ఆ వాక్యం ఇప్పుడు మరలా చదవబోతా ఉన్నారు. 15వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినాలు ప్రయాణం చేసి నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అచ్చట వారికి ఏం దొరకలా? నీళ్లు దొరకలేదు. ఏం సిద్ధపరిచాడు అంటే అక్కడ వెంటనే 23వ వాక్యం, అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగి. 25వ వాక్యానికి వద్దాం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనడం వినారుగా. జరిగింది ఏమిటో తెలుసా? ఇక్కడ చక్కగా వెంటనే అంతటా అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఆమేన్. సమస్య చేదు, సమస్య బాధ, సమస్య దాటలేం, సమస్యలో మాధుర్యం లేదు, సమస్య వేదనకరంగా మిగిలిపోయింది. నా దేవుడు ఎవరో తెలుసా? ముందుగానే సిద్ధపరిచిన వాడు. ఒక చెట్టును ఆయన సిద్ధపరిచాడట. 31వ కీర్తన 19వ చరణంలో ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఎవరైతే నా దేవా నాకు సహాయం చేయమని నరుల ఎదుట ఆయన వైపు తిరుగుతారో ఆయన మేలుడన్ని సిద్ధపరుస్తారంటే ముందుగానే సిద్ధం చేశాడు. వీడు మారాకు వస్తారని, మారాకు ఒక పరిష్కారం జరిగించాలని చెట్టును నిర్ణయించాడుగా. ఈ మాట ఎంత గొప్పగా ఉంది! సేవకుడిగా చెప్పగలిగిన మాట. నీ జీవితంలో మాధుర్యం కాస్త పోయి ఉండొచ్చు, మారా మొదలై ఉండొచ్చు, మొన్నటి వరకు వెలుగుండొచ్చు, ఇప్పుడు చీకటికి అమ్మొచ్చు, మొన్నటి దాకా సంతోషం ఉండవచ్చు, ఇప్పుడు భయంకరమైన కన్నీళ్ళ చరిత్ర మిగలవచ్చు. ఓ సేవకుడిగా చెబుతున్నా, నిన్ను ప్రేమించేవాడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. వీరి పట్ల నేను బాధ్యతగా ఉంటాను, ఓ తండ్రిగా ఉంటాను, ఓ దేవుడిగా ఉంటాను, ఒక నాయకుడిగా ఉంటాను అన్న దేవుడు నీకు చేదు వస్తుందని, చేదుకు పరిష్కారం చేయాలని ఒక చెట్టును ముందుగానే నిర్ణయించాడు. అలాగే ఈరోజు ఈ క్షణం వరకు ఎన్ని చేదు అనుభవాలలో ఉన్నా సంతోషకరమైన వార్త ఒక్కటే, ఆ చేదును మార్చే ఒక చెట్టు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. ఆ చెట్టు వలన నీ జీవితం మరలా చేదు అనుభవాలు తొలగిపోయి మాధుర్యం మొదలవునగాక. మరలా మీరు దేవుని ద్వారా ఆనందింపచేయబడుదురుగాక. నేనే వారిని ఆనందింపచేస్తాను. ఎప్పుడు? నేను ఒక చెట్టును పెట్టానుగా, ఆ చెట్టును ఆ కొమ్మ విరిచాడు, తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో వేశారు. విచిత్రం ఏంటి తెలుసా? విరుగుడు జరిగింది. ఈ శుభవేళ ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట. చేదును పట్టుకుని వేలాడబాకు, పరిష్కారకర్త ఒకడున్నాడు, ఆయన బాధ్యత కలిగిన దేవుడు. ఆయన ఒక్క కొమ్మను విరిచి అక్కడ వేయమని చెప్పగానే వేసిన వెంటనే మాధుర్యమయ్యిందేగా. గత నెలలు నీకు చేదు అనుభవాలై ఉంటాయి, ఇప్పుడు నీ కొరకు మాధుర్యపు ఓటలు తెరవబడబోతున్నాయి. సంతోషం అనే కార్యం అని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఒక చెట్టును నిర్ణయించాడు. ఇది బైబిల్లో మన పెద్దలందరూ చెప్పారు. ఈ లేత మొక్క యేసు అని, ఆయన ఒక్కడే మన జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగిన వాడు అని. అందుకేగా ఎవ్వరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినా ఆ చెట్టు అందరికీ నీడనిచ్చింది, క్షేమాన్ని కలుగచేసింది. ప్రపంచంలో భయంకరమైన చేదు అనుభవాల నుంచి విడుదల చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు అనుకుంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మన కొరకు లేత మొక్కగా జీవించిన వాడై గొల్గొతా కొండ పైన విరవబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శిలల చేత కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం చేత అధమపరచబడ్డాడు, రక్తం దారలై కారుతూ వచ్చింది. ఈరోజు ఈ మాటలు విన్నాక నీ పాపపు చేదునకు పరిష్కారం యేసు రక్తం. నీ జీవితంలో ఎదురైన సమస్యలోని చేదునకు ఆయన వాక్యే పరిష్కారం. ఆ వాక్కును పంపాడా, వాళ్ళ జీవితం మాధుర్యంగా మారింది.
యేసు మాట నీకు మాధుర్యం, యేసు చాచిన చెయ్యి నిన్ను మాధుర్యంగా చేస్తుంది, యేసు కార్చిన రక్తం నిన్ను పరిశుద్ధులుగా మారుస్తుంది, యేసు పొందిన దెబ్బలు నీకు స్వస్థత కేంద్రాలుగా ఉంటాయి. నా దేవుని బట్టి చెబుతున్నాను, దేవుడు నీ చేదు అనుభవాలన్నిటి నుండి కన్నీళ్ళ మహిమలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఆయన పేరే నజరుడైన యేసు ఆ చెట్టును నీ కొరకు సిద్ధపరిచాడు. చేతులెత్తి ఆమేన్ అనగలవా? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నీవు ఆయనను ఆశ్రయించడం మొదలు పెడితే సిద్ధపరిచిన మేలు. చేదు అనుభవాలకు పరిష్కారం దేవుని మాట. నీ చేదు అనుభవాలకు పరిష్కారం ఆయన హస్తం. నీ చేదు అనుభవాలను మాధుర్యంగా మార్చడానికి, పాపపు అనుభవాలకి ఆయన రక్తమే శరణం. ఆయన కనుదృష్టి నిలిపితే నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. మరి ఈ శుభవేళ అయినా ఈ మాటలు విన్నాకైనా ఆయనను నువ్వెందుకు ఆశ్రయించకూడదు? ఆయన నీవు ఆశ్రయించి చూడు, ఒక అద్భుతమైన మాధుర్యాన్ని నీవు అనుభవిస్తావు. బైబిల్లో ఉంది, నేను వారిని ఆనందింపజేస్తాను. గత కాలమంతా కన్నీళ్లతో ఉన్న సహోదరులారా, ఈ శుభవేళ సేవకుడుగా చెబుతున్నా, తప్పక నీ కార్యం జరుగునగాక. రెండో మాట కూడా చెబుతాను, ఆయన సిద్ధపరిచిన మేలు. ఓసారి యేసు ప్రభు వారు నెమ్మదిగా వాక్యం చెబుతా ఉన్నారు. ఆ సుంకరుడు అనేవాడు పన్నులు వసూలు చేసేవాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనని కలిసి పన్ను కట్టమని అడగడానికి వస్తే సీమోను పేతురు అక్కడే ఉన్నాడు. సీమోను పేతురుని పిలిచి, ఇదిగో మీ బోధకుడు పన్ను కట్టడా అంటూ అతగాడిని అడిగారు. అడగగానే మీరు తప్పనిసరిగా పన్ను కట్టాలి కదా, ఏం చేయాలి అనుకుంటూ నెమ్మదిగా యేసు ప్రభువును సమీపించాడు. యేసు ప్రభువును సమీపించి, అయ్యా వీళ్ళు పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు, మనల్ని పన్ను కట్టమని అంటున్నారు అని చెప్పుదామని నోరు తెరిచాడు. కానీ చెప్పలేదండి. చెప్పక మునిపే ఆయన వెంటనే ఏమన్నా తెలుసా? సీమోను పేతురు, నా మాట విను, ఒకరికి అభ్యంతరం కలగకుండానట్లుగా నువ్వు గాలాన్ని తీసుకుని వెళ్ళు. గాలాన్ని తీసుకుని వెళితే సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి. గాలం వేస్తే నీకు అందులో ఒక చేప ఉంటుంది. ఆ చేపను పట్టాక నోరు తెరిస్తే దాంట్లో షెకేలు ఉంటుంది. ఆ షెకేలు తీసుకుని వచ్చి నీకు నాకు కలిపి పన్ను కట్టు. ఆయన అద్భుతం ఏం చేయాలా? వాళ్ళకి శిష్యులకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. ఏమిటో తెలుసా? మీ కొరకు నేను ముందుగానే సిద్ధపరిచిన నాణ్యం ఉంది. ఆ నాణ్యం కూడా ఒక చేప నోట్లో పెట్టాను. బాగా ఆలకించండి. పన్ను కట్టించాలనుకునే ఆ అనుభవాల్లో ఉన్న ఆ పరిస్థితుల్లో నీడను ద్రాక్షారసంగా చేసిన వాడు పన్ను కట్టి అద్భుతం చేయగలడుగా. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు అద్భుతాలు చేస్తాను, నేను ముందుగానే నీ భవిష్యత్తు కొరకు నాణ్యం సిద్ధం చేశాను అని ఎంత తేటగా పాఠం నేర్పాడండి. మననే కానీ గాలం వేయమంటే కాలువకైనా వేస్తాం, చెరువుకైనా వేస్తాం. సముద్రంలో వేయడం సాధ్యం కాదుగా. సముద్రంలో వల వేస్తారు, కాలువలో గాలం వేస్తారు. చిత్రం ఏడో తెలుసు, ఆయన చెప్పినట్టుగానే గాలం వేశారు. సముద్రంలో చేపలు, పలు రకాల చేపలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సన్నివేశంలో ఒక కుటుంబానికి పన్ను కట్టాలి, ఒకరి కుటుంబానికి సమస్య తీరాలి, ఒకరి కుటుంబానికి ఉన్న అవసరం తీరాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక చేప నోట్లో నేను షెకేలు పెట్టాను, తిరగమను. ఇప్పుడు అన్ని చేపలేమో తినడానికి పరిగెత్తుతున్నాయి. కానీ దేవుడు సిద్ధపరిచిన నాణ్యం ఉందే, ఆ నాణ్యం నోట్లో పెట్టుకున్న చేప అవేమో తినడానికి పరిగెత్తున్నాయి, మింగటానికి. ఈ చేపను పలకరిస్తే ఈ చేప ఏమంటుందో తెలుసా? అయ్యా, నా దేవుడు నన్ను మింగటానికే పెట్టలా, కక్కడానికి పెట్టాడు. ఇప్పుడు నేను కక్కాలి, ఆ నాణ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి. ఎంత గొప్ప విషయం అండి. అంత పెద్ద సముద్రంలో కూడా నిన్ను గురించి అంత బాధ్యత కలిగిన దేవుడు, నిన్ను గురించి అంత ఆలోచన కలిగిన దేవుడు, ఎంత పెద్ద సముద్రంలో నాకా అని నీవు అనుకోవచ్చు. ఇన్ని సమస్యలలో కోట్ల కొంద ప్రజలు ఉన్నారు. ఆయనను నా దేవుడు నీ మీద కూడా శ్రద్ధ నిలిచినవాడు, నీ కుటుంబానికి మేలు చేయాలని నిర్ణయించిన దేవుడు ఎప్పుడో నీకంటే ముందుగానే ఒక షెకేలును ఒక చేప నోట్లో పెట్టాడు. అది ఇక తిరుగుతూ ఉంది. ఎవరి కోసం తిరుగుతుంది? గాలం వేసేవాడు ఇప్పుడు వస్తాడు, గాలం వేసేవాడిని గాలం నేను మింగాలి, నన్ను వాడు బయటకు తీయాలి. వాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈ నాణ్యాన్ని వాళ్ళ కొరకు నేను కక్కాలి. ఇప్పుడు ఒక్కసారి ఆమేన్ అనండి.
ఈరోజు సవాలుగా, సందేశంగా, దైవపూర్వకంగా దేవుని నామాన్ని బట్టి ఘనంగా చెప్పగలిగిన మాట, పన్ను కట్టాల్సి వచ్చినా, నీ జీవితంలో అవసరాలు తీర్చాల్సి వచ్చినా, నీ జీవితానికి అవసరం ఏదైనా ఉన్నా నీవు దేవుని యొద్దకు వచ్చి చెప్పుకోక మునిపి, పేతురు వెళ్ళి యేసు ప్రభువు పన్ను కట్టాలని చెప్పక మునిపి, అంతకు మునిపి ఒక షెకెలుని చేప నోట్లో పెట్టి దాచాడే. నువ్వు పుట్టక మునిపి నీ అవసరాలని ముందే సిద్ధపరచబడ్డాయి. నీవు ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు దేవుడిని చెప్పి ఆయన బిడ్డగా సాగక మునిపే నిన్ను పుట్టించిన వాడు నీకంటే ముందుగా నీ సమస్యలకు పరిష్కారంగా చేసే ఈవులన్నీ ఒక చేప నోట్లో పెట్టినట్టుగా ఆయన దాచిపెట్టాడు. సమయం వచ్చినప్పుడల్లా నీకు దేవుని ద్వారా ఆ చేప వలన నీకు షెకెలు దొరుకునగాక, ఆ షెకెలు ద్వారా నీ అవసరాలు తీర్చబడునగాక. ఎందుకో ఈ వాక్యాలు చదివినప్పుడల్లా కృంగిపోవలసిన అవసరం లేదు. నోటితో ఒక్క మాట చెప్పగలరా? నేను చెప్పగలిగినట్టుగా మీరు మనందరం కలిసి ఆ మాట అనాలి. నా అవసరాలు ఏమైనా నా కొరకు షెకెలు ముందే సిద్ధం చేశాడు. నా అవసరం రాకమునిపే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నా మాటలో చెప్పాలంటే నిన్ను బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రేమిస్తున్నాడు. నీ బాధ్యతలను తీర్చడానికి ఆయన కాడి బుధాన వేసుకున్నాడు. ఎప్పుడు నువ్వెప్పుడైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావు, ఎప్పుడైతే నీ పాపాన్ని మానుకుంటావు, పవిత్రమైన జీవితాన్ని ప్రారంభిస్తావు, ఆయన వైపు తిరిగితే షెకెలు నీ కొరకు ఎదురుగా నిలబడునుగాక. నీ అవసరాల కొరకు ఒక చేప షెకెలును తీసుకొని వచ్చి కక్కునుగాక. మీ అందరికీ ఒక నిరీక్షణ పదంగా నేను చెప్పగలిగిన మాట, సహోదరి సహోదరులారా, ఒడిదుడుకులు వస్తున్నా, కలవరపడుతున్నా, కంగారు పడుతున్నా, జీవితంలో అనేక విపత్తులు ఊరేగుతున్నా కంగారు పడబాకండి. ఈ రోజు నుంచి మీరు అనాల్సిన మాట ఒక్కటే, నా కొరకు దేవుడు ముందుగానే షెకెలు సిద్ధపరిచాడు. ఆ షెకెలు ద్వారా నీ ప్రతి అవసరం తీర్చబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. తన యందు భయభక్తులు కలిగిన వారికి సిద్ధపరిచిన మేలు, తనను నరుల ఎదుట ఆశ్రయించిన వానికి ఆయన సిద్ధపరిచిన మేలు. నిజమేగా, చెట్టును సిద్ధం చేశాడుగా, షెకెలును సిద్ధం చేశాడుగా. మరో మాట కూడా చెబుతాను. అబ్రహాము కుమారునికి వివాహం చేయడానికి ఈ ఎలియాజరుని బాధ్యత కలిగిన దాసుడని నమ్మి పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళయ్యా అని పంపించాడు. అలాగే బయలుదేరి 10 వంటలు తీసుకున్నాడు, పనివాణ తీసుకున్నాడు, వెండి బంగారాలు మూట కట్టుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళాక వెళ్ళవలసిన ఊరు వెళ్ళాడు, కానీ ఎవరింటికి వెళ్ళాలో ఆలోచిస్తూ నెమ్మదిగా ఊరి బయట బావి ఉంటే బావి దగ్గర మోకరించాడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆడపిల్లలు కనికలంతా బావి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు కన్నులెత్తి చూస్తూ ఉన్నారు ఈ గుంపుని. ఒంటిలు మోకరించాయేమిటి, మనుషులు మోకరించారేమిటి అని అంటూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదికాండం 24వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? ఎలియాజరు మాటలాడుట చాలించిన తరువాత, చదవండి ఆ మాట, 24:15. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఇక్కడ ఏముంది? అతడు ప్రార్థించుట చాలించాక, దేవునితో చెప్పుకోవడం ముగించాక కన్నులు పైకెత్తాడట. అదిగో కన్యక కడవ తీసుకొస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఆ కన్యక నీ అవసరాలు తీర్చబోతుంది. ఆ కన్యక నీ దప్పిక తీర్చబోతుంది. నీ సమస్యలకు సమాధానం తీసుకురాబోతుంది. నువ్వు దేన్ని వెతుకుతున్నావు అక్కడికి తీసుకుని వెళ్ళబోతా ఉంది. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నిజంగా ఆయన సిద్ధపరిచాడే. ప్రార్థించే ప్రతి వారికి జవాబు సిద్ధంగా ఉంది. రోధించే వారికి జవాబు సిద్ధంగా ఉంది. నీ జీవితంలో ఇంకా జవాబు రాలేదు, ఏ మాత్రం కంగారు పడనక్కరల. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నీకు జవాబు వెనువెంటనే దిగివచ్చునగాక. పరలోకం నీ కొరకు తెరవబడినగాక. కడవ తీసుకున్న కన్యక రానే వచ్చింది. దేవుడు ఎంత సిద్ధపాటు అండి. ఈ రోజున మనం కూడా కొన్ని సిద్ధపాట్లు చేస్తాం. అది ఉపయోగం లేని అనుభవాలు. ఒక సేవకుడిగా మీకు నేను చెప్పగలిగింది ఒక్కటే, నా దేవుడు మిమ్మల్ని ఆనందింప చేయబోతున్నాడు. ఆ దేవుడు ఆనందింప చేసేనందుకు నీవు కానీ ఆయన ఆశ్రయించగలిగితే చెట్టును సిద్ధపరిచి చేదును విరగొట్టునగాక. నీ శాపాన్ని కొట్టివేసి సంతోషాన్ని యేసు చెట్టు ద్వారా నీకు మేలు చేయునగాక.
నీ అవసరాలు ఎంత దారుణంగా ఉన్నా కలవరపడక ఆయన వైపు తిరిగి ఆయన వైపు మనసు నిలిపితే చాలు. నీ అవసరాలు తీర్చడానికి ముందుగానే ఆయన షెకేలును భద్రం చేశాడు. ఆ షెకేలున్న చేప నీ కొరకు తిరుగుతూనే ఉంటుంది. అది వెంటబడుతుంది. తప్పనిసరిగా అది నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలును కక్కునుగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది. మూలవాక్యంలో ఏముంది? ఒకటి భయభక్తులు కలిగి ఉండాలట, రెండవది మనుషుల ఎదుట నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. అంటే డబ్బును మనుషులే కాదు, చూస్తున్న మనుషుల ఎదుట ఆయనను ఆశ్రయించగలిగితే ఎన్ని మేలులండి, ఎన్ని దీవెనకరమైన అనుభవాలు, ఎంత ఆశీర్వాదకరం. అట్టి కృప మీకు కలుగునగాక, దీవెనను మీ సొంతమవునగాక. కృప వెంబడి కృప షెకేలులాగా నీకు కుమ్మరించబడునుగాక. నీ జీవితాన్ని ఆయన భద్రపరిచి దీవెనకరంగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మీరెవరైనా ఆయన వైపు తిరిగి, అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నేను నమ్ముకున్న భక్తుడినయ్యా, నన్ను మనుషులు నిన్ను నమ్ముకుంటున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నానని ప్రతి అవసరం కొరకు ఆయన వైపు తిరిగితే నీకు మాధుర్యం కలుగు చేసే చెట్టులాగా ఉంటాడు. నీ దప్పిక తీర్చే కడవతో ఉన్న కన్యకలాగా ఉంటాడు. నీ జీవితంలో ప్రతిరోజు అనుగ్రహించే షెకేలు కృపలాగా ఉంటాడు. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటాను. తరల వంచగలరా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పలుసార్లు ఈ మాటల ద్వారా మాతోనూ మాట్లాడారు. ఇప్పటికే కృంగిన వాళ్ళు ఉన్నారు, వేదనతో నలిగిన వాళ్ళు ఉన్నారు, సమస్యకు పరిష్కారం లేక అల్లాడిన వాళ్ళు ఉన్నారు. అద్భుతాలు చేయడానికి ఇష్టపడినవాడా, నీ వాక్కు నిరంతరం సజీవమైనది. ఆ వాక్కు ద్వారా కార్యాలు జరగాలయ్యా, నీ ద్వారా అద్భుతాలు జరగాలయ్యా. ఎవరు ప్రత్యక్షంగా ఈ మాటలు వింటున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. నీవు సిద్ధపరిచిన రక్షణ కావాలి, నీవు సిద్ధపరిచిన పట్టణంలో ఉండాలి, నీవు సిద్ధపరిచిన రాజ్యంలో వాళ్ళు ఏలాలి, నీవు సిద్ధపరిచిన మేలులు పొందాలి. ఈ మాటలు విన్న వారందరి జీవితంలో సిద్ధపరిచిన మేలులు పొందే గుంపులాగా వారికి కార్యాలు చేసి ఈ మందిరములో వారిని ఆనందింపచేయండి. అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.